హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సెసి టీవీ. ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా వైరస్ నుంచి తేరుకున్న వారికి చైనా మరోసారి భయపెట్టే వార్తను తీసుకువచ్చింది. చైనాలో ఇప్పుడు కొత్తగా హ్యూమన్ మెటఫియో వైరస్ HMPV వ్యాప్తి చెందుతోందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కోవిడ్ సంక్షోభం సమసీదిపోయిందనుకున్న 5 ఏళ్లకు మళ్ళీ అదే డ్రాగన్ దేశం నుంచి కొత్త వైరస్ వార్త వెలువడటం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. ఈ వైరస్ వార్తలు విన్న ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలికిపడ్డాయి. కొత్త వైరస్ విజృంభణ, దాని విస్తృతి, సంక్రమణ శక్తి, సామర్థ్యాలపై పరిశోధనలు చేస్తున్నాయి. అయితే ఈ వ్యాధిపై చైనా అప్రమత్తమైంది. కోవిడ్ విషయంలో ప్రదర్శించిన అలసత్వానికి ప్రపంచ దేశాలు బలి కావాల్సి వచ్చింది అని గుర్తించి ఈ వ్యాధి నిరోధక చర్యలు చేపట్టింది. గత అనుభవాల దృష్ట్యా అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని సహాయక చర్యలు చేపట్టింది. వైరస్ లక్షణాలు, తీవ్రతను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు అధికారులు. చైనాలో పలు ప్రాంతాల్లో HMPV వైరస్ వ్యాప్తి చెందినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా ప్రచారం సాగుతుంది. చైనాలో HMPVతో పాటు ఇన్ఫ్లుయెంజా A, మైసోప్లాస్మా, నిమోనియా, COVID-19లు విజృంభించాయని పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చైనాలోని ప్రజల ఆరోగ్య స్థితికి సంబంధించిన విషయాలు వెల్లడిపై నిషేధం విధించినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు నెటిజన్లు షేర్ చేసిన వీడియోల్లో చైనా దేశస్థులు ఆసుపత్రులు, శ్మశానాల వద్ద క్యూ లైన్ లో నిలబడి దృశ్యాలు విపరీతంగా వైరల్ గా మారాయి. అయితే ఈ వార్తలను ఇంతవరకు చైనా ప్రభుత్వం గానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ గానీ ధృవీకరించలేదు. అయితే డిసెంబర్ 16 నుంచి 22 వరకు కేవలం ఒక వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. ఇది పాత వైరస్ అంటూ కొందరు వైద్యులు చెబుతుండడం గమనార్హం. అయితే దీంతో ఎంత మేర ముప్పు వాటి ఇల్లే అవకాశం, ప్రమాదం ఉందన్న దానిపై ఎవరు స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.